kilometers, 24 kilometers. 1.5 kilometer each one, sir. 1,324 kilometers. Ghats ki level. Yes, sir. Approach roads for the ghats. ఇక్కడ మేము తర్వాత మళ్ళీ ఒక డీటెయిలింగ్ చేస్తాం. జస్ట్ we have సార్ ఇందులో ఒక 2 కేటగిరీస్ సార్ అప్రోచ్ రోడ్స్ టు ఘాట్స్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఉన్నాయి సార్ ఎన్ని రోడ్లు ఓవరాల్ సార్ 2 పాయింట్స్ సార్ అప్రోచ్ రోడ్స్ టు ఘాట్స్ కానీ సార్ టెంపుల్స్ దగ్గర మేజర్ టెంపుల్స్ దగ్గర కనెక్టింగ్ పిఆర్ రోడ్స్ ఒకటి ప్రపోజ్ చేశాం సార్ అండ్ కనెక్టింగ్ రోడ్స్లో ఏదైనా ఇంపార్టెంట్ కనెక్టింగ్ రోడ్ పిఆర్ అయితే అదొకటి ప్రపోజ్ చేశాం సార్ ఇది One minute, Kishore, one minute. సార్ 3 పాయింట్స్ సార్ అంటే ఒకటి ఘాట్ అప్రోచ్ రోడ్స్ వీ హ్యావ్ ప్రపోజ్ సార్ సెకండ్ సార్ వేర్ ఎవర్ టెంపుల్స్ ద పిల్గ్రిమ్స్ హూ కమ్ హియర్ దే గో టు టెంపుల్స్ అరౌండ్ జిల్లా సార్ దో దే ఆర్ ఇంటీరియర్ అండ్ నాట్ రిలేటెడ్ టు ద ఘాట్ మండల్స్ ఆ టెంపుల్స్కి వెళ్తారు కాబట్టి టెంపుల్స్ దగ్గర పిఆర్ రోడ్స్ నెసెసిటీ ఉన్న ప్రపోజ్ చేశాం సార్ సెకండ్ సార్ థర్డ్ సార్ మేజర్ కనెక్టింగ్ రోడ్స్ ఆర్ R&B సార్ బట్ బిట్వీన్ టూ R&B సమ్టైమ్స్ దర్ ఇస్ అ పంచాయత్ రాజ్ రోడ్ విట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ట్రాఫిక్ వ్యూ పాయింట్ అట్లాంటిది థర్డ్ ప్రపోజల్ వీ హ్యావ్ డన్ సార్ ఆస్పిష్ డేస్ అని ఉంటాయి సార్ ఆ రోజుల్లో చాలా ఎక్కువ వస్తారు డబుల్ డబ్బులు తక్కువ వస్తాం సార్ బేసిక్గా సార్ దిస్ టైమ్ మన తాలూకా ఎంటైర్ ప్లాన్ ఏంటంటే సార్ లాస్ట్ టైం ఎంటైర్ క్రౌడ్ వచ్చి బస్సులు కూడా రాజమండ్రి సిటీలోకి వచ్చేసి మొత్తం పుష్కర్ నగర్ దగ్గర డంప్ అయిపోతుంది సార్ రైల్వే రోడ్ ట్రాఫిక్ అంతా పుష్కర్ నగర్ అంటే సార్ పుష్కర్ నగర్కి వచ్చే వాళ్ళకి ఒక 100 acres ఇక్కడ క్రియేట్ చేస్తాం సార్ బయట నుంచి వచ్చే ఆర్టీసీ బస్సెస్ కానీ ప్రైవేట్ బస్సెస్ ల్యాండింగ్ ఇక్కడ పెద్ద పెద్ద రెస్టింగ్ టెంట్స్ మనకు అవసరం సార్ అలాగే టాయిలెట్స్ అవసరం సార్ వాళ్ళకి టైం చెప్తాం సార్ ఇప్పుడు ఘాట్స్ ఏ ఘాట్లో ఎంత క్రౌడ్ ఉన్నారు ఎప్పుడు వెకేట్ అవుతుంది ఇక్కడి నుంచే మనం ఫ్రీ బస్సెస్ ఘాట్స్కి పెడుతున్నాం సార్ మనం కంట్రోల్ చూసుకుంటాం సార్ ఏ ఘాట్లో ఎక్కువ క్రౌడ్ ఉంటే అక్కడ కాకుండా ఏ ఘాట్లో తక్కువ ఉంటే అక్కడికి డ్రైవ్ చేస్తాం సార్ బేసిక్గా మన ప్లాన్ ఏంటంటే సార్ ఈసారి ఇవన్నీ కూడా హైవే పైన రాజానగరం దగ్గర సార్ ఇందాక మనం డైవర్షన్ ఇచ్చిన దగ్గర ఇక్కడ 169 acres ఐడెంటిఫై చేసాం సార్ ఇక్కడ 75,000 కెపాసిటీ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పంచాయత్ సార్ ఇది మొత్తం మనం ఇప్పటి వరకు 6 సార్ ఇప్పుడు బికాస్ సార్ సిటీ బయట అంతా కూడా పంచాయత్ సార్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పంచాయత్ all of them are in panchayat most of them will be The ultimate objective is city local main vehicles ఆగకూడదు. So entire area already they are stopping in the name of Pushkar. Sir, actually Pushkar Nagaram in panchayat. yes అంతే కదా అది మీరు కూర్చున్నారు అసలు ఇప్పుడు దాకా బికాజ్ మీరు అంటే నేను ఎందుకు చెప్తా అంటే దే స్టార్టెడ్ అరౌండ్ 2.5 to 3 years ahead కుంభమేళ ఇక్కడ కూడా మనకు స్పెషల్ ఆఫీసర్ వేసారు వీరపాండ్యన్ గారిని ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు సార్ జియో ఎప్పుడు ఇచ్చారంటే స్పెషల్ ఆఫీసర్ అంటే జియో 1-2 times అయింది సార్ జియో ఆయన దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగింది 2 times మీటింగ్ అయింది సార్ స్టేట్ లెవెల్ అయింది ఆయన రాలేదు ఇప్పుడు వీరపాండ్యన్ గారు అంటే సీఎం సార్ కూడా మీటింగ్ June 2nd అలా పెడతా అన్నారు సార్ మొన్న జరిగింది సార్ లాస్ట్ టైం సార్ ఇలాంటి పుష్కర్ నగర్స్ అనుకున్నారు కానీ బట్ దే హ్యావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ సార్ ఈసారి మనం ప్రాపర్గా ప్లాన్ చేస్తే సార్ ఇట్ ఈస్ ఎ హోల్డింగ్ ఏరియా ఫ్రమ్ వేర్ పిల్గ్రిమ్స్ కెన్ టేక్ రెస్ట్ అంటే నేను అనేది ఏంటంటే మా కృష్ణ గారు లైక్ ఐ సెడ్ యూ టేక్ ది ఇనిషియేటివ్ ఫార్వర్డ్ చేసాను టేక్ ఇట్ as a part of అంటే మీరు కూర్చోబెట్టి అందరూ చేసి అంటే ఆల్రెడీ మీకున్న 152 189 అని నేను అనుకుంది 283 పంచాయత్స్ యూ ప్రిపేర్ ద గ్రౌండ్ ఆఫ్ పుష్కర్ నగర్ 6 ఉన్నాయి ఐ సెడ్ యూ డూ ద బ్రెయిన్ స్టార్మింగ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ అదొకటి అంటే మళ్ళీ వచ్చినా కానీ మీరు జనరల్గా రేపు పొద్దున సీఎం గారి దగ్గర మాట్లాడుతున్నారు మీకు ఈజీ టప్పని ల్యాచ్ అయిపోద్ది మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటారు మళ్ళీ ఆయన చీఫ్ ఓవర్ ద కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ద ఎగ్జిక్యూటివ్ మెయిన్ హెడ్ బిఫోర్ దే కమ్ ఆల్వేస్ యూ విల్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ అవర్ సైడ్ విత్ యువర్ పర్మిషన్ లాస్ట్ టైం కృష్ణా పుష్కరాలప్పుడు నేను కలెక్టర్ గుంటూరుగా ఉన్నాను
ఇప్పుడు మేమే కండక్ట్ చేసాం అది. ఎస్పీ గారు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఈ పుష్కర్ నగర్స్ అనేవి దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ సార్ టు వార్డ్ ఆఫ్ ద ట్రాఫిక్ టు ద ఇంటీరియర్ సిటీ ఏరియా. సో ఇప్పుడు ఎస్పీ గారు కిషోర్ గారు చెప్తున్నట్టుగా ఈ పుష్కర్ నగర్స్ వారు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ అని చెప్తున్నారో, అవుటర్ కట్ అని చెప్తున్నారో, అక్కడ అన్ని వైపుల నుంచి ఫీడర్ పాయింట్స్ 22 రోడ్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. దీనికి మేజర్ కనెక్టింగ్ రోడ్స్ అవుటర్ లైన్లో అక్కడ ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతం అంతా కూడా మనం పుష్కర్ నగర్స్ తేజ గారు చెప్తున్నట్టుగా గ్రామ పంచాయత్ ఏరియాలో 60 to 70 acres పెట్టి మనం దాన్ని లాస్ట్ టైం 12 years బ్యాక్ కింద వుడెన్ ఫ్లోర్ వేసి ఈ 60-70 acresని కూడా మనం టెంట్స్ వేస్తాం. అంటే దాంట్లో ఎటువంటిది లేదు సార్. టాయిలెట్స్ ఉంటాయి, కామన్ టాయిలెట్స్ ఉంటుంది, హోల్డింగ్ ఏరియాగా ఉంటుంది. ఈ పుష్కరాలప్పుడు చాలామంది సార్ ఈ అన్నదానం చేస్తామని చెప్పి వస్తారు. వాళ్ళు లాస్ట్ మినిట్లో వస్తారు, మాకు ప్లేస్ ఇవ్వండి మేము చేస్తామని. ఎస్పెషల్లీ ఇక్కడ రైస్ మిల్లర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు సార్. సో ఒక్కొక్క పుష్కర్ నగర్ని కొంతమందికి మనం ఐడెంటిఫై చేసి ఇచ్చేయాలి సార్. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ 18 hours వీళ్ళు వస్తారు సార్. బస్సెస్కి ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. బస్సెస్ హోల్డింగ్ ఏరియా ఉంటుంది, బస్సెస్ బయటకు వెళ్ళడానికి వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి సార్. సో పుష్కర్ నగర్స్ అనేవి 1-2 కాదు, ఎంతైతే మీరు వెసులుబాటు ఉందో ఆ అవుటర్ రింగ్ రోడ్లో దాని అంతటినీ కూడా అంటే ఒకే దగ్గర 169 acres 50 acres అలా కాకుండా మీరు ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంత మేము హోల్డ్ చేసుకోవాలి సార్. దిస్ ఈజ్ వన్ ఫస్ట్ అబ్జర్వేషన్ సార్. తర్వాత ఈ పుష్కర్ నగర్ హోల్డ్ చేసిన తర్వాత ఒక పిలిగ్రిమ్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock డిప్ తీసుకోవాలనుకుంటాడు, లేకపోతే 3 o'clock డిప్ తీసుకోవాలనుకుంటాడు. సో అక్కడ ఏంటంటే మన వాళ్ళు ఆ సర్వీస్ని షటిల్ సర్వీస్ ఏదైతే అంటున్నారో అక్కడ వాడు సంభవం 2-3 రోజులు యాక్టివ్గా ఉంటాడు, 3 రోజున కొంచెం మెత్తబడిపోతాడు. అలా కాకుండా నువ్వు ఏదైతే అష్యూర్డ్ సర్వీస్ ఉందో ఆ సర్వీస్ ఎవ్రీ 5 minutes ఆర్ ఎవ్రీ 10 minutes నెక్స్ట్ సర్వీస్ ఇస్ అవైలబుల్ ఎట్ దిస్ టైమ్ ఫ్రమ్ హియర్ టు దిస్ పర్టికులర్ ఘాట్. సో ఇక్కడ మనకి ఈ ఘాట్స్ ఈ పర్టికులర్ హోల్డింగ్ ఏరియా నుంచి ఏ ఘాట్ పెడుతుంది. కొంతమందికి తమరిందా చెప్పారు సార్ కోటిలింగాల ఘాట్లోనే చేసుకోవాలి, పిండ ప్రదానం చేసుకోవాలి ఇంకోటిగా. సో అక్కడ కోటిలింగాల ఘాట్కి ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇంటర్ జంక్షన్ ఏమైనా ఉందా అనేది కూడా మనం వెసులుబాటు కల్పించాలి సార్. సమాచారం మీరు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ షటిల్ మేము ఇస్తాం సార్, షటిల్ తప్పకుండా ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఈస్ వన్ థింగ్ సార్, షటిల్ ఆపరేషన్ left to them to guide from how which direction to go and the guard to go. ఎస్ సార్. ఆయన అంటుంది నేను వైజాగ్ 2 days 3 days యాక్టివ్గా ఉంటారు, అవును సార్. 4th day నుంచి వాళ్ళలో ఒక కాంప్లసెంట్ యాటిట్యూడ్ వచ్చేస్తే దాన్ని జస్ట్ కరెక్ట్. దిస్ ఈస్ వన్ థింగ్ సార్. సెకండ్ థింగ్ సీనియర్ సిటిజన్స్కి మనం స్పెషల్గా మనం చూసుకోవాలి సార్. అంటే వాళ్ళకి ఈ హోల్డింగ్ ఏరియా నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ 1 kilometer నడిస్తే కానీ ఘాట్ వచ్చే పరిస్థితి ఉండదు ఒక చోట. సో అలా కాకుండా సీనియర్ సిటిజన్స్ మనం ఆల్మోస్ట్ అప్ టు అంటే వాళ్ళు అంటే స్పెషల్ సర్వీస్ అయినా తీసుకోండి, అంటే బస్సెస్ కాకపోవచ్చు, షటిల్స్, సమ్ స్పెషల్ వెహికల్ టు ఎక్విప్ సీనియర్ సిటిజన్స్ వాట్ ఎవర్. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సో ఈ ఫుడ్ పెట్టడం అనేది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది, డ్రింకింగ్ వాటర్ అనేది, టాయిలెట్స్, శానిటేషన్ మెయింటెనెన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పుష్కర్ నగర్ సార్. సార్ చెప్పిన పాయింట్ సార్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ డిజేబుల్కి ఇన్నర్ కట్ ఆఫ్ దగ్గర అందరినీ షటిల్ దగ్గర నుంచి దింపుతాం సార్. ఇన్నర్ కట్ ఆఫ్ నుంచి పీపుల్ విల్ వాక్ టు ద గార్డ్ సార్. But for disabled and old age, we should have some battery operated or some vehicles which will take them closer to the guard. Please separate గా ఒక guard పెడితే సార్, ఫ్యామిలీ ఆఫ్ 5 వచ్చినప్పుడు సెపరేట్ గా అది ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ కి సెపరేట్ గా వెళ్ళాలన్న వర్కౌట్ అవ్వకపోవచ్చు. నిన్న సార్ అన్నట్టు ఈ పంచాయత్స్ ని ఒక గ్రోత్ సెంటర్ గా రోల్ మోడల్ గా చేద్దాం అన్నారు కదా, అక్కడే విఐపీస్ కి ఎట్లా అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మనం ఈ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్కి ఒక పంచాయత్, ఎల్డర్లీ పీపుల్కి ఒక పెద్ద పంచాయత్ విత్ ఆల్ ఫెసిలిటీస్, బ్యూటిఫుల్గా ర్యాంప్ అది వేసి ప్రత్యేకంగా చేసి లగ్జరీ సర్వీస్ చేయొచ్చు కదా, కూడా చేయొచ్చు కదా. ఆఫ్ చేసుకుని ఉంటారు కదా. ఇదంతా కూడా రియల్ టైం మానిటరింగ్ లోని సార్ చెప్పినట్లుగా ఏ ఘాట్లో ఎంత క్రౌడ్ ఉంది, రష్ అయితే ఇంకో ఘాట్కి వెళ్ళాలన్నది ఎక్కడికక్కడ స్క్రీన్స్ లో రియల్ టైం మానిటరింగ్ చూపించుకోవాలి సార్. సో దట్ ఇప్పుడు దీనికి ఇంత శానిటేషన్ మీరు ఎక్కడి నుంచి ఎలా ప్లాన్ చేశారు మీరు? ఆల్మోస్ట్ అంటే నేను అక్కడ చూశాను కదా, మేము కుంభమేళ, ఇట్ ఇస్ అమేజింగ్ ప్లానింగ్ కదా చూస్తే. శానిటేషన్ వాజ్ టూ గ్రేట్.
లాస్ట్ టైం ఏమంటే లాస్ట్ మినిట్ దాకా డిప్యుటేషన్ చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆఖరి రోజు వచ్చారు సార్. ఆఖరి రోజు వచ్చి వాళ్ళు డ్యూటీ లేకుండా బ్యాగ్స్ తోటి నిలబెట్టడంలోనే ఇన్సిడెంట్ జరిగింది సార్. కంట్రోల్ లేకపోయింది. చాలా అడ్వాన్స్గా ఒక మినిమం 3 days ముందు నుంచి అందరినీ ఎక్కడికెక్కడ డ్యూటీలు అప్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 3 shifts నడవాలి సార్. శానిటేషన్ వరకు 3 shifts నడుస్తాయి. 24 hours కంటిన్యూగా వస్తూనే ఉంటారు. రాత్రి కూడా వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. మన 3 shifts కింద ముందుగానే ఫిక్స్ చేసి ఎవరెవరిని, అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇందాక దండే గారు చెప్పినట్టుగా భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇది లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేస్తే బాగా చేశారు సార్. వాళ్ళకు వదిలేకుండా వాళ్ళు కూడా మేము కంట్రోల్లో తీసుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా క్రిస్టల్ లైన్స్, రోటరీ, నిన్న ఎవరో ఒక వచ్చారు గ్రూప్ మీరు పంపించారు. వాళ్ళు ఏంటి మీరే తీసుకున్నారు అది. వండర్ఫుల్, చాలా బాగుంది. సో వాట్ అబౌట్ ఘాట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, అలా దానికి ఏముంది సార్? అదే సార్, సార్ వాట్ వీ హావ్ డన్ సార్, ఎవ్రీ 50 మీటర్ ఒక కంపార్ట్మెంట్ నేమ్ పెట్టాము. సో దట్ 50 మీటర్ కి 30 శానిటేషన్ వర్కర్స్ కి డిప్లాయ్మెంట్ మే హౌ మెనీ విల్ బి డూయింగ్ ద బ్లీచింగ్, ఇంతమంది క్లీనింగ్ చేశారు. అలాగే వర్క్ డిప్లాయ్మెంట్ ఇప్పుడు చేసాము. అది కూడా హౌ మెనీ టీమ్స్ అంటే ఆల్ త్రూ దే కాంట్ వర్క్ బియాండ్ 6 few hours కదా. హౌ 3 shifts పెడతాము సార్. 3 shifts వేరెవర్ దేర్ అకామిడేషన్ ఉంది అది కూడా షుడ్ బి ఇన్ ద వాకింగ్ డిస్టెన్స్. ఫుడ్ వాళ్ళే అన్నికి అకామిడేషన్ ఏరియాలో all 3 meals will be there sir, even though they are working in the 1 shift also, because they should stay అన్ని 12 days గా సేమ్ స్టే చేయాలా. 3 shifts లో ఆల్ ఫుడ్ అకామిడేషన్ అక్కడే పెడతాము సార్. శానిటేషన్ వర్కర్ ఒక పాయింట్ సార్. సెకండ్ థింగ్ సార్, మెటీరియల్ ఎక్విప్మెంట్ సార్. సో దోస్ ఆల్సో మనము ఒక ఘాట్కి 12 days లో ఎంత యూజ్ అవుతుంది, దట్ ఆల్సో నియర్ బై లొకేషన్స్ లో మ్యాపింగ్ చేసి దట్ ఆపరేషన్స్ में ఐటమ్స్ పెడతాము సార్. ఆఫ్టర్ దట్ సార్ వేస్ట్ డిస్పోజల్ సార్. तो मैक्सिमम మనకి వెహికల్స్, స్మాల్ వెహికల్స్ మనం ఘాట్ దగ్గర యూజ్ చేస్తాము. కొంచెం దూరంగా కాంపాక్టెడ్ బిగ్ వెహికల్స్ వస్తుంది సార్. సార్ దిస్ ఈజ్ ఆపరేషనల్ యూనిట్ సార్. 15 meters ఈచ్. మొత్తం టోటల్ మనకున్న ఘాట్ సార్ అరౌండ్ 4.5 kilometers. లాస్ట్ టైంకి ఇప్పటికి ఎక్స్పాండ్ చేశారు సార్, ఇంక్లూడింగ్ న్యూ ఘాట్స్. మనం ఏమన్నామంటే సార్, కోట్లింగాలు ఇట్ ఇస్ ఎ స్ట్రెచ్ ఆఫ్ 1.5 ఘాట్. మనం 1000 మంది పోలీసులు పెట్టినా, 1000 మంది శానిటేషన్ పెట్టినా లాస్ట్ టైం దర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్అప్ చేయడం కష్టం సార్. సో కోటిలింగాలకి, పుష్కర్ నగర్కి లాస్ట్ టైం డీసీ సార్ వచ్చి రివ్యూ చేశారు సార్. దెన్ వీ ప్లాన్డ్ 50 meters యూనిట్ సార్. ఈచ్ యూనిట్ 50 meters. శానిటేషన్, ఫస్ట్ ఎయిడ్, పోలీస్. అంటే ఇట్ విల్ బి ఓకే సెగ్రిగేటెడ్ ఇంటూ స్మాల్ మైక్రో యూనిట్స్. మైక్రో యూనిట్స్ గ్రిడ్ లాగా. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చినప్పుడు డ్రెస్ చేంజింగ్ రూమ్ సరిపోయాయి. లాస్ట్ టైం ప్రాబ్లం అయింది సార్. ఎందుకు మీరు 2 పెట్టారు. ఐ థింక్ అంటే నేను మొన్న ప్రాక్టికల్గా కుంభమేళలో చూశాను కదా, అసలు కొట్టేసుకుంటూ ఉంటారు. Sir, actually, dressing changing room is kept for females only, sir. Even I'm talking about females only. I said 2 dressing rooms అంటే మీరు okay, for example you say okay, just let me understand what is the budget for this, for each micro grid, 50 meter grid అలా బ్రేక్ డౌన్ చేశారా? ఇది వర్కౌట్ చేయాలి సార్. పోలీస్ వరకు మేము ప్రొజెక్టెడ్ అవర్ లాజిస్టిక్స్ మెన్. దిస్ ఈజ్ యువర్ లాజిస్టిక్స్. మా లాజిస్టిక్స్ సార్. డ్రాగన్ లైట్ 4 ఉండాలి, ఫ్లోటింగ్ రోప్స్ అవి ఉండాలి, సో మెష్ బ్యారికేడింగ్ ఉండాలి, స్టాపర్స్ ఉండాలి, వాచ్ టవర్స్, బైనాక్యులర్స్, లైఫ్ బాయ్స్ ఇవన్నీ పెట్టాలి సార్. సో ఇక్కడ ఎట్లా ఎస్పీ గారు డ్రిల్ డౌన్ చేసి చెప్తున్నారు, ఆ ప్రిపేర్నెస్ వేరే వాళ్ళ దగ్గర కనపడడం లేదు. వీఆర్ వరీడ్ అబౌట్ దట్ ఓన్లీ సిన్స్ యెస్టర్డే. Sir, we have the presentation ready. Every department has every 50 presentation. meters what you have done. Sir, what is your cost? ఎందుకు అడుగుంటారు సార్ అంటే, పంచాయత్స్ తో మనం టైప్ చేసుకోవాలి కదా, సేమ్ గ్రిడ్ మనం ఫాలో అవ్వాలి కదా అక్కడ కూడా. ఉంది సార్, రెడీగా ఉంది. ABC it is start with that. What you completed sir? అంటే ఒక ప్రెజెంటేషన్ కంప్లీట్ better. అగైన్ స్లైడ్ వెళ్ళిపోతుంది. ఇందాక ఆగిన దగ్గరికి నరసింహ గారు లాంచెస్ కూడా పెట్టాం అన్ని కూడా అన్ని ఈవెన్ Okay, we ended with